సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. యోహాను 20:29లో యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చాలండి ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఎవరెవరితో అంటూ ఉండగా ఈ మాటలు రాయబడ్డాయి అంటే అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరితో పలుకుతున్నారు అని అంటే తోమా అనే శిష్యుడితో ఈ మాటలు పలుకుతున్నారు. యేసు ప్రభువారు అంటే మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నాను. లైట్కి సౌండ్ తగ్గించు. మీకు అర్థం అవడానికి నేను ఈ మాట చెప్తున్నాను. పోయిన ఆదివారం ఈస్టర్ ఆదివారం, పోయిన ఆదివారం మనకి ఈస్టర్ ఆదివారం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచిన ఆదివారం గత ఆదివారం. ఆయన ఆ రోజే అనేక మందికి కనపడ్డారండి, శిష్యులకి కనపడ్డారు. అయితే ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు లేడు. ఆ శిష్యుడి పేరే తోమా. ఇప్పుడు మరలా ఆయన మరణపు ముళ్ళును విరిచి లేచిన ఆదివారం నుంచి 8 రోజుల తర్వాత, అంటే ఈరోజు మరలా ఆదివారం, అంటే యేసుప్రభువారు సమాధిలో నుండి లేచిన తర్వాత వచ్చే ఆదివారం. కరెక్ట్గా మనం పోయిన ఆదివారం ఈస్టర్ ప్రపంచం అంతా జరుపుకున్నారు కాబట్టి మీకు అర్థం అవడానికి ఇలా చెప్తా ఉన్నానండి. సరిగ్గా ఈ దినం 8 రోజులు అంటే ఆ ఆదివారం నాడు మరలా శిష్యులందరూ ఒక గదిలో తలుపులు వేసుకుని ఉన్నారంట. లేచాడా లేకవలేదా యేసుప్రభు వారు? కొంతమందికి ఏం కనపడ్డాడు అంటున్నారు, కొంతమంది నాలంటోడు కనపడలేదు. ఏంటి సంగతి అంటే తలుపులు వేసుకుని భయంతో ఉంటే కరెక్ట్గా ఈ ఆదివారం పూట ఆ తలుపులు వేసుకుని ఉన్న శిష్యుల గదిలోనికి యేసుప్రభు వారు వెళ్ళిపోయి అందరితో ఇలాగన్నాడట, మీకు సమాధానము కలుగునగాక. ఆ మాట చెప్పి ఆయన శిష్యులందరి దగ్గర నుంచి పక్కకు వచ్చి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరే తోమా. ఈలోపు ఏం జరిగిందంటే ఈ వారం రోజుల్లో చూచిన శిష్యులందరూ తోమాకు చెప్పారట, అబ్బాయి గురువుగారు నాకు కనపడ్డారు, యేసుప్రభు వారు లేచారు, ఆయన మేము చూసామనంటే తోమా అన్నాడంట, నేను ఒకళ్ళు చెప్తే నమ్మను, నా కళ్ళారా చూస్తే, అది కూడా ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. యేసుప్రభు వారు ఇప్పుడు తోమా దగ్గరికి వెళ్ళి అన్నాడట, ఏం తోమా, నా గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మమన్నావంట కదా అని ఒక మాట అన్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండన్నాడండి. ఆ మాటకి పశ్చాత్తాపం వచ్చేసింది తోమాకి. అయ్యా పొరపాటేనయ్యా,
ప్రభువా యేసయ్యా అంటూ ఆయన ఆరాధనగా భావనతో యేసుప్రభు వారి ఎదుట పశ్చాత్తాపడుతుంటే అప్పుడు తోమాతో పలికిన మాటే ఈ రోజున మనం చదువుకున్న మూలవాక్యం. అప్పుడు తోమాతో యేసుప్రభు అన్నాడు, నువ్వు నన్ను చూచి నమ్ముతున్నావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. అనన్నతో చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియులరా, ఇది నా బైబిల్ గ్రంథాల నుంచి చూడక నమ్మిన 5గురిని మీ ముందు ఉంచుతాను ప్రియులరు. చూడక నమ్మిన వారు చాలామంది ఉన్నారు బైబిల్ అంతట్లో, కానీ ఒక 5గురిని ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం. ఎంత చక్కటి మాట యేసుప్రభు వారు పలికారండి. అబ్బాయి, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ఎవరంట? ధన్యులంట. ఒకరోజు అండి, ఒక సాయంత్రం పూట ఒక తండ్రి తన చిన్న అబ్బాయిని, చిన్న కొడుకుని తీసుకొని ఒక గ్రౌండ్కి వెళ్ళాడంట. ఆ గ్రౌండ్లో చాలామంది గాలిపటాలు ఎగరేస్తున్నారంట. ఈ చిన్న అబ్బాయి ఆ గ్రౌండ్లోకి వెళ్ళంగానే గాలిపటాలు చూస్తూ ఆనందంగా రంగురంగుల గాలిపటాలు చూస్తూ మురిసిపోతూ తన తండ్రిని ఇలాగ అడిగాడట. ఏమనంటే, నానా, గాలిపటం అంత ఎత్తులో ఎలా ఎగురుతుంది? దాన్ని అంత పైకి నెడుతుంది ఎవరు అని అడిగాడంట. దాన్ని అంత పైకి నెడుతుంది ఎవరు అని అడిగాడట. తండ్రి నవ్వన్నాడంట, అది గాలి వల్ల అంత ఎత్తు ఎగురుతుందిరా అన్నాడట. అప్పుడు ఆ చిన్నబ్బాయి అన్నాడట, ఆకాశం వైపు తీక్షణంగా చూసి, నానా, గాలి ఎక్కడ కనపడటం లేదు, కనిపించని గాలి అంత బరువున్న గాలిపటాన్ని ఎలా మోస్తుంది? నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నాడంట. అప్పుడు తండ్రి చేసిన పని ఏంటంటే, పక్కనున్న గాలిపటం ఎగరేస్తున్న ఒక అబ్బాయిని బ్రతిమలాడి, అయ్యా కొంచెం ఆ గాలిపటం దారం ఇస్తావని అడిగాడట. సరే అంకుల్ తీసుకోండి అన్నాడట. ఆ నాన్న వాళ్ళ చిన్నబ్బాయికి, అరే ఇది పట్టుకో అన్నాడట. ఆ గాలిపటం దారాన్ని పట్టుకోగలడు ముందరకు పరిగెత్తున్నాడంట. ఎందుకు? గాలి ఏం చేస్తుంది? వాడు ఫస్ట్ టైం గాలిపటం దారాన్ని పట్టుకోవటం, గాలి అలాగ పైకి ఉంది, వాడు గట్టికి ఏళ్ళకి ముడేసుకో, మెలికే అంటున్నాడట. నాన్న మెలికేస్తున్నాడట. అప్పుడు గాలి ఏంటో అర్థమైంది వాడికి. నేను చెప్తూ ఉంటే గాలి ఉందంటే నమ్మలేదు కదా, ఇప్పుడు పట్టుకుంటే కానీ అనుభవానికి వచ్చినప్పుడు అర్థమైందని నీకు అన్నాడంట. అప్పుడు డాడీని అన్నాడట, నిజమేనా? గాలిపటం పైకి ఒకళ్ళ దారమే తంతందేమో పైకి అనుకున్నాను. కాదు, దారం దాన్ని కాపాడుతుంది ఇంకా దూరం వెళ్లకుండా. కనపడని గాలి అంతగా పైకి తీసుకుని వెళుతుంది. వివరంగా చెప్పినప్పుడు అప్పుడు నీకు అర్థమయ్యేటట్టు చెబితే కానీ, కనపడేటట్టు చెప్తే కానీ నీకు అర్థం కాలేదురా. యేసుప్రభు వారు కూడా తోమాతో ఇలాగ అంటున్నాడు, అబ్బాయి, చూసి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చూడక నమ్మేవాళ్ళే ధన్యులు. ఖచ్చితంగా ఈరోజు యేసుప్రభు వారి సమాధిలో నుండి తిరిగి లేచిన వారానికి ఇదే ఆదివారం నాడు జరిగిన సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ప్రియులరా, ఇది నన్ను దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడంటే, ఇంకా చూస్తేనే కానీ నమ్మం, ఇంకా చేస్తేనే కానీ నమ్మం, ఇంకా ఏదో జరిగితేనే కానీ మేము నమ్మం. ఆ అద్భుతం జరగాల, ఈ సూచక్రియ జరగాల, ఇవి మా కళ్ళకు కనపడాలా, ఇవి మాకు కళ్ళకు కనపడాలా. నేను తప్పను ప్రియులరు, వాటికి వాక్య ఆధారాలు ఉన్నాయి. కానీ యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, చూసి నమ్మిన వాళ్ళు బెటరే, కానీ వాళ్ళకంటే వీళ్ళే ధన్యులు అన్నారండి. యోహాను సువార్తలో 20వ అధ్యాయం 8వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. వింటున్నారా? యేసుప్రభు వారు ఆదివారం ప్రొద్దుటే 3 గంటలకు లేస్తున్నాడండి. స్త్రీలు వెళ్ళారు, స్త్రీలతో పాటు 2 శిష్యులు కూడా వెళ్ళారు. ఆ 2 శిష్యుల్లో ఒకళ్ళ పేరు ఏంటంటే యోహాను, మరొకరి పేరు పేతురు. ప్రియులరా, వీళ్ళిద్దరిలో ముందు ఎవరు వెళ్ళారంటే యోహానే వెళ్ళాడంట.
అక్కడ కింద రాసి ఉంటుంది 4వ వచనంలో, మనం చదివింది 8, పైన చదివితే యోహాను 24లో వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చాడంట. పేతురు కంటే ముందుగా సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరంటే ఈ యోహాను సువార్త గ్రంథస్థుడే ప్రియులను. ఇప్పుడు ఈయన గురించి బైబిల్ చెప్తుంది, ఈయన లోపలికి పోయి చూస్తేగా నమ్మలేదంట. కానీ తోమాను బట్టి యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, చూసి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయి, కానీ చూసి నమ్మేవాళ్ళ కంటే చూడక నమ్మేవాళ్ళే ధన్యులు. ప్రియులరా, అన్ని కుటుంబంలోంచి వచ్చాడు ఒక ఆయన. బొమ్మలు తయారు చేసి వాటిని ఎండబెట్టి అమ్మే బిజినెస్ అయింది. ఆ ఊర్లోనే బాగా పెద్ద వ్యాపారస్తులు. బాగా కొన్ని బొమ్మలు ఆర్డర్ వచ్చినాయి, తయారు చేశారు, ఎండకి ఎండబెడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్తే కూర్చొని బొమ్మలకి కావలి కాస్తూ ఉంటే అప్పుడు ఆకాశం నుంచి స్వరం వినపడింది, అబ్రామా అబ్రామా లే, నీ స్వదేశం నుండి, నీ బంధువుల నుండి, నీ కన్నవారి దగ్గర నుంచి లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అంటే ఆయన ఎలాగో ఉంటాడో తెలీదు. అసలు నువ్వెవరవయ్యా, మోషే కానీ మండుచున్న పొదల్లో నువ్వెవరవని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలన్నట్టు కూడా అడగల. ఆకాశం నుండి స్వరం వినపడింది అంతే, లెగవమన్నాడు, విడిచిపెట్టమన్నాడు అంతే. మారు మాట మాట్లాడకుండా చూడక నమ్మిన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. అందుకే యేసుప్రభు వారు ఈ దినాన్ని చెప్పే మాట ఏంటంటే, చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:27లో బైబిల్ చెప్తుంది, హెబ్రీ 11:27లో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టుగా, అదృశ్యుడైన వాడంటే కనబడని వాడిని చూశాడంట. ఎవరంటే మోషే. రాను విశ్వాసంలో బాగా పొదునెక్కిపోయి, అప్పుడు నేను కనపడితే కానీ వినపడితే కానీ నువ్వెవరవు కానీ అడిగి నేను సందిగ్ధతలో ఈ రోజున విశ్వాసంలో బలపరచబడ్డానయ్యా. ఇది నన్ను వాక్యం వింటున్న సోదరి సోదరులరా, నువ్వు ఏది చూసి నమ్ముతావో అవి తర్వాత సంగతి, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒకటే కాన్సెప్ట్, ఒకటే మైండ్ సెట్ ఏంటో తెలుసా? ప్రభువా, చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడక నమ్మినోళ్ళే ధన్యులయ్యా. బైబిల్ గ్రంథంలో చూసి నమ్మకుండా చూడకుండానే నమ్మిన వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు సామాన్యులు కాదు ప్రియులరా. వాళ్ళ హోదా ఏంటో కూడా చెప్తా. అలాంటి వాళ్ళని బైబిల్లోంచి ఒక 5 ఏరాను. ఆ 5 మీ ముందు ఉంచుతాను ప్రియులను. ఆ 5 నెంబర్ 1, యేసు ప్రభువును చూడకుండానే నమ్మేశారు అండి వాళ్ళు. నమ్మేశారు, బాప్టిసాలు తీసేసుకున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? సామాన్యమైన మనుషులా? వాళ్ళ హోదా ఏంటి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? అపోస్తుల కార్యములు మనం వినాలనుకుంటున్న 5 అంతల విషయాల్లో మొట్టమొదటిగా చూడక నమ్మిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చేతులుండు బాగిద్ద బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులరా, యేసు ప్రభువుని చూడక నమ్మిన వాళ్ళల్లో 5 నెంబర్ 1 మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఒక మంత్రి గారు. హలో, మినిస్టర్ గారండి. ఇప్పుడు ఆయన గారు ఏ రాణి దగ్గర మంత్రి అని అంటే వివరంగా రాయబడింది. ఐథియోపియుల దేశం ఉందండి, ఇథియోపియా. ఆ దేశానికి రాణిగారు ఉంది. ఆ రాణిగారి పేరు కందాకే. ఆ రాణిగారి రాజ్యంలో, ఆ రాణిగారి ప్రభుత్వంలో ఇప్పుడు ఈయన గారు ఏం మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ. ఏం మినిస్టర్ అండి? ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి అట ఒక రోజున తన రథం ఎక్కేసి ఆయన ఉన్న దేశంలో నుంచి యెరూషలేముకు ఆరాధన చేయడానికి వెళ్తున్నాడంట. అప్పటికి మారు మనసు లేదు, బాప్టిసం లేదు, ఏమీ లేదండి. జరిగిన సందర్భం ఏంటంటే ఆయన రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడట. ఏదో చదవాలని ఉంది.
ఈలోపు దేవుని ఆత్మ ఒక సేవకుడిని ప్రేరేపించారట. ఇదిగో ఒక మంత్రి గారు చదువుతున్నాడు కానీ ఆయనకి ఏం తెలియదయ్యా, అర్థం కాదు. నీలాంటి సేవకుడు వెళ్ళి కూర్చొని ఆయనకి వివరంగా చెప్తే ఆయన మారతాడు అని దేవుని ఆత్మ చేత దేవుడు ఒక సేవకుడిని పంపించాడట. ఆ సేవకుడి పేరు ఫిలిప్పు. మంత్రి గారు ఏమో రథం మీద వెళ్తా ఉన్నాడు. సేవకుడు ఆత్మచేత నింపబడి రథము లేదు ఏమీ లేదు, పరిగెత్తుకుంటానే ఆ రథం కంటే ముందుగా పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క మంత్రి గారితో పరిగెత్తని అన్నాడట. మంత్రి గారు, మీరు చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారా, అర్థమవుతుందని అడిగాడట. అప్పుడు ఆ మంత్రి గారు అన్నారట, ముందు రథం ఎక్కి కూర్చో, పరిగెత్తబాకని రథం ఎక్కించుకొని చదివేది నాకు అర్థం అవ్వాలంటే ఎవడన్నా త్రోవ చూపి ఎవడన్నా చెప్తే కదా నాకు అర్థమయ్యేది. అప్పుడు ఆ ఫిలిప్పు చేసిన పని ఏంటంటే అదే అపోస్తుల కార్యములో అదే 8వ అధ్యాయము 32 నుంచి జాగ్రత్తగా చదువుదామండి. 32వ వచనం నుంచి, అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదనగా ఆయన గొర్రె వలె వధకు తెబ్బడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. వినండి వినండి, ఈ మాటలు చెప్తూ ఉంటే యేసు ప్రభు వారి గురించి అప్పుడు ఆ నపుంసకుడట ప్రవక్త ఎవని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చా వేరొకను గూర్చా దయచేసి నాకు తెలుపు అని ఫిలిప్ అనే సువార్తికుడిని అడిగితే వినండి, అప్పుడు ఫిలిప్ నోరు తెరిచి అన్నాడంట, ఆ లేఖనము అనుసరించి ఇప్పుడు క్లియర్గా వినండి, అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మంత్రి గారికి సేవకుడు యేసును గూర్చిన సువార్త ప్రకటించాడట. ఈ మంత్రి ఎప్పుడు యేసు ప్రభుని చూడలా, అసలు యేసు ప్రభు ఎలాగుంటాడో కూడా వినలా. తోమా ఏమో అంటున్నాడు, ఆయన చేతిలో ఉన్న గాయాల్లో వేలు పెట్టితే కానీ నేను నమ్మను. యేసు ప్రభు అంటున్నాడు మన మూలవాక్యంలో, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే బెటర్ అబ్బాయి. ఇప్పుడు ఈ మంత్రి గారికి యేసు ఎలాగుంటాడో తెలియదు, యేసు ఏం చేస్తాడో తెలియదు, వినలా. కానీ ఇప్పుడు ఫిలిప్ అని ఆయన రథం మీద కూర్చొని చెప్తున్నాడు, యేసుని గూర్చి సువార్త ప్రకటించాడట. వెంటనే ఆ కింద రాయబడి ఉంది, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించెను. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్తే ఈ మాట అందరూ వినండి, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అంటే నమ్ముతున్నానని ఉత్తరం ఇచ్చాడట. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిసం ఇచ్చాను. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. అసలు ఎంత ఫాస్ట్గా జరిగిపోయింది. అందులో ఈ వాజ్ ఎ మినిస్టర్, మంత్రి అయ్యుండి ఎప్పుడైతే యేసు ప్రభు గురించి 2 మాటలు చెప్పంగానే వెంటనే అన్నాడట, రథం దొలేవాళ్ళు అబ్బాయి ఆపాపు. సేవకుడిని అన్నాడు, యేసు ప్రభు గురించి చెప్పావు కనుక ఇప్పుడు నీళ్ళు ఇక్కడ కనపడుతున్నాయి, నువ్వు నాకు బాప్టిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి, నేను బాప్టిసం తీసుకుంటా అన్నాడట. వెంటనే ఫిలిప్పు సరేనని దిగి ఆయనకి ఏమి ఇచ్చాడండి, మంత్రి గారికి బాప్టిసం ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఇక తర్వాత ఆ పాస్టర్ గారు ఆ మంత్రి గారిని చూడలా, ఆ మంత్రి గారు ఆ పాస్టర్ గారిని చూడలా. దేవుని ఆత్మ ఫిలిప్పుని తీసుకొని వెళ్ళిపోయిందట. ఒకే ఒకసారి అండి యేసు ప్రభు గురించి చెప్తుంటే విన్నాడంతే. ఆయన ఎలాగుంటాడో చెప్పు, ఆయన రూపం ఎలాగుంటుందో చెప్పు, ఆయన నేను తోమాలాగా గాయాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మను అని నమ్ముతాను అనలా. ఈ మంత్రి అయ్యుండి కూడా ఒకే ఒకసారి విన్నాడు, చూడక నమ్మి ధన్యుడైపోయాడండి. ఇది నన్ను వాక్యం వింటున్న సోదరి సోదరులరా, చెప్పి 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 విని 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 ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, ఇది నాకు అర్థం కాలేదు కానీ ఇంకా వినాలయ్యా ఇను, నేను కాదంటలా. అది నీ మనస్సు. ఎందుకంటే ఎవరి మనోభావాలను ఎవరు తప్పుపడటానికి ఎవరికి అర్హత లేదండి. కానీ యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక అదిగో
ఈ వాజ్ ఎ రిచ్ పర్సన్, ఈ వాజ్ ఎ మినిస్టర్. మంత్రయుండి ఒక్కసారి రథం మీద ఇంటికి కూడా పిలిపించుకోలేదండి. ప్రయాణంలో మన భాషలో చెప్పాలంటే మినిస్టర్ గారు కారులో వెళ్తున్నారు, ఓ పాస్టర్ గారు కనపడ్డాడు, అయ్యా రా కారులో ఎక్కువ. కారులో వెళ్తుంటేనే యేసుప్రభు గారిని చెప్పారట. మధ్యలో కాలువ కనపడింది, మినిస్టర్ గారు అన్నాడు నాకు బాప్టిసం ఇచ్చే అన్నాడు. అబ్బా ఎంత గొప్పదండి తండ్రి. యేసుప్రభు వారి మాట అంటే అంత విలువ. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. ఇది నన్ను వాక్యం వింటున్న సోదరులారా, నువ్వు చూసి నమ్ముతావో చూడక నమ్ముతావో నాకు తెలియదు, కానీ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే చూడక నమ్మిన వారే. అదిగో ఫస్ట్ లిస్ట్లో ఒక మంత్రి గారే ఉన్నారండి. రెండో వ్యక్తి ఎవరో, ఈయన కూడా మంచి హోదాలో ఉన్న వ్యక్తే. ఎవరో చూద్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తిపరుడు కైసరియలో ఉండెను. చేతుల్లో పాకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండో వ్యక్తి ఎవరంటే కొర్నేలి. అమ్మ అందరూ అనండి, ఎవరండి? ఈయన హోదా ఏంటో తెలుసా? శతాధిపతి అంట. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎవరండి ఈయన? పోలీస్ ఆఫీసరు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారండి. 100 మంది మీద డిపార్ట్మెంట్లో హై రేంజ్ పోలీస్ ఆఫీసర్ గారట ఈ కొర్నేలి. ఇప్పుడు ఈయనకి కూడా యేసుప్రభు ఎలాగుంటాడో తెలియదు. ఆయన టైంలో బుట్టల ఈయన కూడా. అప్పటికే యేసుప్రభు వారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయారు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా క్రియలు జరిగిస్తూ ఉన్నారు శిష్యుల ద్వారా. ఎలాగో విన్నాడు, బాప్టిసం పొందలేదు, కానీ ఈ మంత్రి గారు లాగా బాప్టిసం పొందకుండానే బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఈ లోపండి వినండి, పేతురు గారు ఒక మిద్దె మీదకి ఎక్కి మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థన కోసం పైకి వెళ్ళాడండి. వేరే ప్రాంతంలో ఉన్నాడు ఆయన. 12 గంటలకు మిద్దె మీదకి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంటే పేతురుకు ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనంలో ఏం కనపడిందంటే 4 చెంగుల దుప్పట కనపడిందండి. ఆ దుప్పట్లో చతుష్పాద మిడతలు ఇవన్నీ పురుగులు కనపడ్డాయట. పేతురు వెంటనే అడిగాడట, ఏంటి ప్రభువా ఈ దుప్పట్లో ఏంటి రకరకాల పురుగులు ఈ కనపడుతున్నాయి ఏంటి అని అంటే, అప్పుడు దేవుని స్వరం వినపడింది, ఇవి తినకూడని అనుకుంటున్నావు నువ్వు కదా, అలాగే ఇప్పుడు నువ్వు వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాలి. అది అర్థం. నువ్వు యూదులకే సువార్త చెప్తా, నా వాళ్ళకే సువార్త చెప్తాను అనుకుంటున్నావు, కానీ అన్యుడు ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనకి నేను ఎవరినో తెలియదు, నన్ను శారీరకంగా చూడలే, నా గురించి ఎప్పుడు వినలా, ఎప్పుడో అన్నారేమో కానీ భక్తి ప్రార్థనలు చేస్తున్నాడు, మంచోడు, ఆ ఊళ్ళోనే మంచి పేరు కలిగిన వాడు. ఇప్పుడు నీకు ఈ దర్శనం ఎందుకు చూపించానంటే, ఆ తినకూడని ఆ మిడతలు ఆ పురుగులన్నీ కూడా ఆయనకి సాదృశ్యం. అన్యుడు గనక నువ్వు అక్కడికి వెళ్ళాలి. మారు మాట్లాడకుండా మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేసి ముగించి దర్శనాన్ని ముగించుకొని ఈలోపు మనుషులు వచ్చారండి ఆయన దగ్గరికి. మనుషులు వచ్చి అయ్యగారు అండి, ఈలోపు కొర్నేలితో కూడా దేవుని స్వరం మాట్లాడితే, మా అయ్యగారు పోలీస్ ఆఫీసర్ శతాధిపతి మా ఇంటికి తీసుకొని రమ్మన్నాడంటే, ఈలోపు దేవుని దర్శనం ఈయనకి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయేసి ఇంట్లో కూర్చొని ఆ రోజు దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాడండి. ఏం వాక్యం చెప్పాడో తెలుసా? మీకు అర్థం అవడానికి ఒక్క మాట చెప్తా. బైబిల్ అంతట్లో మనందరికీ తెలిసిన మాట, జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎక్కడుంటుంది ఆ మాట? అపోస్తలుల 10వ అధ్యాయం 36వ వచనం. అంటే కొర్నేలి ఇంట్లోనే పేతురు నోట వచ్చిన మాటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇక ఆ మాట చెప్పి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అను వాక్యం చెప్తూ ఉన్నాడట. చివరికి బాప్టిసాలు తీసుకోండి అనగానే యేసు నామమున ఈ కొర్నేలితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాప్టిసాలకు సిద్ధపడ్డారండి. ఇప్పుడు కొర్నేలి కూడా పేతురునైతే చూశాడు, కానీ ఎవరిని చూడాల? అమ్మ అందరు చెప్పండి, ఎవరిని చూడాల? యేసుప్రభు వారు ఎలాగుంటారో తెలియదు, కానీ పేతురు ద్వారా ఒక చక్కటి మాట విన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. ఆ ధన్యుల్లో రెండవదిగా కొర్నేలి అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి. అందుకే బైబిల్లో రాయబడ్డాడు ఆయన. ఇదేనా చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన అక్క చెల్లి తమ్ముడు అన్న మీరు ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మూడవ వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి.
ఈ వ్యక్తి కూడా యేసుప్రభు వారిని ఎప్పుడు కళ్ళతో చూడలా, చేతులతో తాకలా, అసలు ఆయన గురించి వినలా. ఎవరి ద్వారా వింది, ఎవరి ద్వారా విన్నారు, ఎవరు? అపోస్తుల కార్యముల్లోనే 16వ అధ్యాయంలోకి వస్తారండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో చూడక నమ్మిన మూడో వ్యక్తి. అపోస్తుల కార్యములు 16:14 అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చేతుల రెండు పాకేది స్తోత్రం చెప్పండి. మూడవ వ్యక్తి ఎవరంటే లూదియా. అమ్మ అందరూ అనండి, ఎవరండి? లూదియా. ఇప్పుడు మనం అనుకుంటాం లుదియా అనగాల్లా మనలాగా ఇంటి పక్కన ఉండాము అనుకుంటాం వేరు. లుదియా అంటే ఎవరో తెలుసా అండి? వ్యాపారవేత్త. హలో, ఎవరమ్మా ఆమె? బిజినెస్ మ్యాగ్నెట్ అండి, వ్యాపారవేత్త. ఆమె పుట్టిందేమో, ఆమె పెరిగిందేమో ఆమె సొంత తుయతైరా అనే పట్టణం, కానీ బిజినెస్ చేస్తా పిలిపి పట్టణంలో ఉండేదట. ఇప్పుడు ఆమె గారి బిజినెస్ పేరేంటో తెలుసా అండి? ఆమె గారి బిజినెస్ పేరేంటంటే ఊదా రంగు పొడే కాదు, ఊదా రంగు వస్త్రాలు తయారు చేసి అమ్మేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రంగు అండి? ఊదా రంగు. ప్రియులరా, ఊదా రంగు వస్త్రాలు, ఊదా రంగు పొడి, ఊదా రంగుతో చేసిన బట్టలు ఆనాటి దినాల్లో ఎవరు వేసుకునేవాళ్ళు అంటే ధనికులు, రాజులు మాత్రమే వేసుకుంటారంట. అలాంటి రిచ్ బిజినెస్ చేసేదండి ఈవిడ. బా, ధనికులు వేసుకునే వస్త్రాలు, రాజులు వేసుకునే షర్ట్లు అన్నమాట. ఇలాంటి ఊదా రంగు వస్త్రాలు, ఊదా రంగు పొడితో చేసిన వస్త్రాలు చేసే బిజినెస్ మ్యాగ్నెట్ ఈమె లూదియా. సాదాసీదా మనిషి కదా ఆవిడ. ఎప్పుడు యేసుప్రభు చూడాల, కానీ పౌలు గారి టైంలో అసలు పౌలే చూడాల యేసుప్రభు అని. చూశాడమ్మా, దర్శనంలో చూశాడు అంతే. దమస్కు గేటు దగ్గర పడదోయబడి కడసారి యేసుప్రభు అని దర్శనంలో చూశాడు, కానీ ప్రత్యక్షంగా యేసుప్రభు అని శిష్యులు చూసినట్టు పౌలు కూడా చూడాల. ఇప్పుడు పౌలు గారి బోధ వింటుంది ఈవిడ. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు యేసుప్రభు గురించి, ఆయన పడిన వేదన గురించి, అది కూడా నదీ తీరాన యేసుప్రభు గురించి చెప్తుంటే ఆ మాటలు ఆ వ్యాపారవేత్త లూదియా హృదయాన్ని తాకాయండి. యేసుప్రభుని చూపించు, తోమాలాగా గాయాల్లో ఏలుపెట్టి చూస్తే నమ్ముతాను అల్లా. వెంటనే పౌలు చెప్పిన మాటలు నమ్మేసింది. వెంటనే ఆవిడ బాప్టిసం పొందింది. తన ఇంటి వారిని కూడా రక్షణలోకి తీసుకొచ్చింది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుందండి. అపోస్తుల కార్యములు 16:15 ఆమెయు ఆమె ఇంటి వారును ఏం పొందారంట? అందరు చెప్పండి బిగ్గరగా, ఏం పొందారండి? ఎవరో? ఈవిడే హోదా ఏంటండి? అమ్మ చెప్పండి, ఎవరు? ఏదో ఒక రంగు లేదు, రంగు తర్వాత సంగతి. ముందు ఆవిడ ఎవరు? అది సంగతి. వ్యాపారవేత్త, బిజినెస్ ఉమెన్. పౌలు బోధ విని తనే కాదు తన ఇంటి వారిని కూడా ఏం తీసుకునేటట్టు ప్రేరేపించిందట? బాప్టిసం తీసుకొని పౌలు గారిని అంటుందంట, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాననయ్యా, మీరు ఎంచితే మీకు ఇష్టమైతే నా ఇంటికి రండి అని సేవకులను వేడుకుంటుందట. ఎంత గొప్పదన్నిదండి. అందుకే యేసు ప్రభు వారు ఊరకనే అలా చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఇది నాన్న ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. 4వ వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. వాళ్ళు చూడాల యేసుప్రభు వారిని, కానీ చూడక నమ్మారు. ఎవరు వాళ్ళు? మామూలు కాదండోయ్. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 20-21 వచనాలలో వాళ్ళు ఎవరో చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20-21 వచనాల్లో కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి అందరూ వినండి, గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండును గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి ప్రియులారా. 4వదిగా ఎవరు యేసు ప్రభువును చూడకుండానే నమ్మి ఆయన తట్టు తిరిగారంటే గ్రీసు దేశస్థులు. అమ్మ అందరు చెప్పండి, ఎవరండి? గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులకు ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తా వినండి.
భూమి మీద జ్ఞానవంతులు అంటే మొదటి పేరు వచ్చేది వాళ్ళకే, గ్రీసు దేశస్తులని. ఈ గ్రీసు దేశస్తులకి జ్ఞానం జ్ఞానం జ్ఞానం, వీళ్ళకి అదే పట్టు మీద ఉంటారంటండి. జ్ఞానాన్ని గురించి, తర్కాన్ని గురించి, వేదాంతాన్ని గురించి రోజు రోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం అనే తపన కలిగిన దేశస్తులే గ్రీసు దేశస్తులండి. భూమి మీద ప్రపంచంలో వీళ్ళకున్న జ్ఞానం ఏ దేశస్తులకు లేదు. వీళ్ళని గ్రీసు దేశస్తులు అన్నారు. వీళ్ళు మాట్లాడే భాష గ్రీక్ భాష. అందుకే బైబిల్లో కొత్త నిబంధన ఏ భాషలో రాయబడిందండి? గ్రీకు భాషలో. ఇప్పటికి కూడా చూసుకోండి మళ్ళీ కావాలంటే. పాత నిబంధన హెబ్రీ భాషలో, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకులో నుంచి తెలుగు, ఇంగ్లీష్ అన్నింటిలో ట్రాన్స్లేషన్ చేయబడింది. ఇప్పుడు కూడా మీ బైబిల్లో ఉంటుంది. కొత్త నిబంధన అది మా గ్రీకు భాష నుండి అనువదించబడింది. ఆ గ్రీకు భాష గ్రీసు దేశస్తులది. ఎందుకు గ్రీకు భాష అంటే అప్పట్లో జ్ఞానవంతులు, ఇప్పట్లో జ్ఞానవంతులు వాళ్ళే. మాట మాట్లాడాలన్నా చక్కగా హుందాగా ఉంటుందట. రోజుకు కొత్త విషయం నేర్చుకుంటారంటండి వాళ్ళు. జ్ఞానం అంటే గ్రీసు, గ్రీస్ అంటే జ్ఞానం. అందుకు అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22 మొదటి కొరింథీ 1:22 గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. ఆమేన్ బిగ్గరగా. గ్రీసు దేశస్తులు ఏం వెతుకుతున్నారంట? జ్ఞానాన్ని వెతుకుతున్నారండి. ఇలాంటి ప్రపంచంలోనే జ్ఞానవంతులు అని పేరు సంపాదించుకున్న ఈ గ్రీసు దేశస్తులట, వినండి, జరిగిందేంటో తెలుసా? యేసు ప్రభు గురించి భయపడి పారిపోయి ఆ దేశం వెళ్ళారు కొంతమంది. యేసు ప్రభు గురించి చెబుతూ ఉంటే అక్కడుండి చంపేస్తారేమోనని ఈ దేశం వెళ్ళిపోయారండి. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నారు. యేసు ప్రభు అయ్యా, రక్షకుడయ్యా, ఆయన సమాధి నుంచి లేచాడయ్యా, ఆయన జీవకిరీటాన్ని ఇస్తాడయ్యా, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడని, ఆడ చంపేస్తారేమోనని భయపడి వెళ్ళిపోయి బోధిస్తుంటే, భయపడి పారిపోయి వచ్చిన వాళ్ళ మాట వీళ్ళు నమ్మి, నిజమే యేసు ప్రభువే గొప్ప దేవుడని ఆ పారిపోయి వచ్చిన వాళ్ళ మాట నమ్మి దేవుని వైపు తిరిగి బాప్తిసం పొందారంటండి. ఎంత గొప్ప సంగతి అండి. అయితే అదే మనమైతే ఏమంటాం తెలుసా? ఏమంటాం? చెప్పరే, ఏమిరా నువ్వే పారిపోయి వచ్చినోడు నువ్వు మాకు చెబుతావా అంటావు. అది మన జ్ఞానం. కానీ గ్రీసు దేశస్తుల జ్ఞానం ఏంటో తెలుసా? వీడు పారిపోయి వచ్చాడా మనకు అనవసరం, అసలు ఇతను చెప్పింది నిజమా అబద్ధమా. అదే గ్రీసు దేశస్తులట రోజుకు కొత్త విషయం నేర్చుకుంటారంట. ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళట ఇప్పటికి కూడా చెప్పే మాట ఏంటో తెలుసా? అతను ఎంత పెద్ద లెక్చరర్ అయినా, ఎంత ఇంగ్లీష్లో మంచి రాజుదేలిన వ్యక్తి అయినా రోజుకు ఒక మాట నేర్చుకోవాలంట. ఇంగ్లీష్లో నిరంతర విద్యార్థే. ఇంగ్లీష్లో కొత్త మాటలు. దీన్ని ఎలా కూడా బలకొచ్చా? గడియారాన్ని, వాచ్ని ఇంకో భాషలో అలా కూడా మాట్లాడవచ్చా? రోజుకు కొత్త మాట నేర్చుకునే విషయంలో జ్ఞానానికి పుట్టినిల్లు గ్రీసు దేశస్తులు. ఇలాంటి వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళు చెప్పిన సువార్త నమ్మి యేసు ప్రభు ఎలాగుంటారో కూడా చూడకుండా చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. దేవునికే మహిమ కలుగునగాక. 5వది ఆకృతి వినేసి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎంతమంది అయ్యారండి? 4. ఒకసారి చెప్తారా మీరు? మొదటి వ్యక్తి ఎవరండి? పేరు గుర్తు లేకపోయినా ఆయన హోదా చెప్పండి. అది మంత్రికి ఉన్న పవర్. అది ఐథియోపియా దేశంలో కందాకే రాణి కింద ఫైనాన్స్ మినిస్టర్ అండి. ఆయన మంత్రి గారు యేసు ప్రభు వారిని చూసి ఎలా నమ్మాడంట? చూడక నమ్మి ధన్యుడైపోయాడు. దానికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా చూడక నమ్మిన వ్యక్తి ఎవరండి? చెప్పండి. 2 భాషలు వచ్చినాయి. కొర్నేలి అన్నారు, పోలీస్ ఆఫీసర్ అన్నారు. వెరీ గుడ్. చూడక నమ్మి తన ఇంటి వారందరినీ రక్షణలోకి తీసుకొని వచ్చాడు. మూడవదిగా చూడక నమ్మిన వ్యక్తి ఎవరండి? లూదియా. ఎవరండి ఈవిడ? ఈవెన్ సింపుల్గా తీసిపారైపోకండి. ఈవెవరండి? బిజినెస్ మ్యాగ్నెట్. ఓదా వస్త్రాలంటే రాజకీయ నాయకులు, గొప్ప ధనవంతులు, రాజులు వేసుకునే బట్టలు వేసుకునే వ్యాపారం చేసే ఈవిడ పెద్ద వ్యాపారవేత్త. ఈవిడ యేసుప్రభువును చూడకుండానే నమ్మి ధన్యురాలైందండి. 4వదిగా ఎవరండి చూడక నమ్మిన వాళ్ళు? గ్రీసు దేశస్తులు. భూమి మీదంటూ జ్ఞానవంతులంటే వీళ్ళే. ఇలాంటి వాళ్ళు యేసుప్రభువును చూడకుండానే నమ్మారండి. నా చేతులు జోడించి మనం చేస్తాను. ఇంకా నాకు ఆధారాలు కావాలి.
ఇంకా నాకు పాత నిబంధన అంతా తెలియాలి, ఇంకా నేను కొత్త నిబంధన అంతా తెలియాలి, నాకు అదెంత తెలియాలి, అదెంత తెలియాలి, ఈ పొల్లు ఎందుకు ఎట్లా ఉంటుంది, ఈ అక్షరం ఎంత ఎట్లా ఉంటుంది, తెలుసుకో, తప్పేం లేదు, తెలుసుకొని తీరాలి కూడా. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, చూసి నమ్మిన వాళ్ళకంటే. కొంతమంది చూడండి, ఎప్పుడు వాక్యం వింటారో తెలియదు. ఏ రోజు మంది, నేను ముఖస్థుతి చేయట్లేదండి, బాప్టిజం మందిలో చూడండి, ఏ రోజు మందిలోకి వచ్చిన వాళ్ళు కాదండి. మరి ఎప్పుడు విన్నారు వాక్యం, ఎలాగున్నారు, ఎప్పటి నుంచి విశ్వాసం కలిగి ఉన్నారు? అయ్యా మేము ఏం పొంది తీరాలి చెప్పాలా, ఏం పొంది తీరాలి? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని విషయంలో మాత్రం నేను చూడాలి అనబాకు, చూడకే నమ్ముదువుగాక, చూడకే దేవుని సన్నిధికి వచ్చుదువుగాక. ఎందుకో తెలుసా, ఆయన మోసం చేసే వ్యక్తి కాదండి. లోకంలో అయితే అన్ని పరిశీలన చేయి, తప్పులేదు, జ్ఞానం ఉపయోగించు. మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ లోకానుసారమైన దగ్గర నువ్వు వివేచన కలిగి ఉండాలి. పాముల వలె వివేకంగాను, పావురాళ్ళ వలె నిష్కపటంగాను ఉండాలి. అది దేవుని దగ్గరికి వచ్చి ఉండకూడదు. దేవుని దగ్గర చూడకుండానే నమ్మేసాయి. ఎందుకో తెలుసా, ఆయన పక్షపాతి కాదు, ఆయన మోసం చేసే వ్యక్తి కాదు, ఆయన అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన హింస పెట్టే దేవుడు కాదు, ఆయన భుజాల మీద ఎక్కించుకునే దేవుడు. కళ్ళు మూసుకొని నమ్మేయొచ్చండి. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరదు. అందుకే మంత్రి అయ్యుండి చూడక నమ్మాడు, అందుకే పోలీస్ ఆఫీసర్ అయ్యుండి చూడక నమ్మాడు, అందుకే వ్యాపారవేత్త అయ్యుండి చూడక నమ్మింది. అదిగో భూమి మీద జ్ఞానవంతులు అనేవాళ్ళు కూడా పారిపోయి వచ్చిన వాళ్ళు నాకు అనవసరం, వాళ్ళు చెప్పే మాట నిజం, ఆ యేసు గొప్ప దేవుడు అని చూడక నమ్మేశారండి. ఐదవది, ఆఖరిది, పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, ఐదవది, ఆఖరిది, చూడక నమ్మిన వాళ్ళు ఎవరో వినేసి ప్రార్థన చేసేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. మీరాయనను ఏం పోయినను, చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము. చప్పళ్ళు కొట్టండి ఒకసారి, చప్పళ్ళు కొట్టాలి, బిగ్గరగా చప్పళ్ళు. పేతురు అంటాడు, మీరాయనను చూడకపోయినా ఏం చేస్తున్నారంట, ప్రేమించేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని చూడకపోయినా మీరు ప్రేమిస్తున్నారంటే రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్టిజం పొందేశారు, ఇక ఆయనతో కూర్చుంటున్నారు, ఆయన మాట వింటున్నారు. ఆయన చూడకపోయినా సరే. ఎవరండి వీళ్ళంటే, వీళ్ళందరూ కలిసి ఒక పేరు పెడతా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత పుట్టిన ప్రతి విశ్వాసి. ఆమెన్. యేసు ప్రభువారు పరలోకానికి అంటే ఇప్పుడు లేడా అండి ఆయన అంటారేమో, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దీన్ని మనం కదిలిస్తే ఇప్పుడు అలా కాదు. యేసు ప్రభువారు ఇప్పుడు మనకి తోడుగా ఉంది పరిశుద్ధాత్ముడు. ఆమెన్. ఎవరండి? యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతూ ఎవరిని మనకు అప్పచెప్పారండి? ఎవరు మనకు తోడండి? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నారండి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న టైంలో చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు దాన్ని. ఈ రోజున యేసు ప్రభువారు ఆ పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత పుట్టిన ప్రతి విశ్వాసి కూడా అదుగో ఆ ఊళ్ళో ఆ సేవకుడు మాట, ఈ ఊళ్ళో ఈ సేవకుడు మాట, అదిగో ఆ టీవీలో ఆ సేవకురాల మాట, ఆ యూట్యూబ్లో ఈ సేవకురాల మాట. లేదు, నీ చేతిలో ఉన్న బైబిలే చదివేసి మీ అమ్మగారు నేర్పిందో మీ నాన్నగారు నేర్పిందో కన్నీటి ప్రార్థన వాటిని నమ్మావు, కానీ యేసు ప్రభు నువ్వు చూడలా, నేను చూడలేదు. ప్రియులారా, చూడక దేవుని సువార్త నమ్మిన ఇప్పుడున్న ప్రతి విశ్వాసి కూడా ధన్యులే. కొట్టు చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇంతకన్నా గొప్పదనేది మనకేం కావాలండి? యేసు ప్రభు వారే మాట అన్నాడు, అబ్బాయి చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో బాప్టిజం పొంది రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మేము యేసు ప్రభువుని చూసి రక్షణ పొందాం అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పరేందమ్మా? ఇక్కడ ఎవరు యేసు ప్రభువుని శారీరకంగా చూసిన వాళ్ళు ఉన్నారండి? అది అసలు వాళ్ళకే దక్కలా, బైబిల్లో రాసిపడిన వాళ్ళకి, ఇక మనకేం దక్కిద్ది? కానీ ఏంటో తెలుసా, పితరులు కష్టపడి
బురదలో నడిచారో, కన్నీళ్ళే కార్చారో, ఉద్యోగాలే పోగొట్టుకున్నారో, పస్తులే ఉన్నారో, ఇతరుల చేత తిట్టించుకున్నారో, కానీ దేవుని సువార్త చేసి వాళ్ళ మాట నమ్మి ఆ తరం వాళ్ళు వాళ్ళకు పుట్టిన కూతురులుగా, వాళ్ళకు పుట్టిన కుమారులుగా, వాళ్ళకు పుట్టిన మనవ సంతానంగా యేసుప్రభుని చూడకపోయినా మాకు ఆ తల్లి గారు వాక్యం చెప్పారు, ఈ తండ్రి గారు వాక్యం చెప్పారు, దేవుని వాక్యం వినపడింది, నమ్మి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎలాంటి వాళ్ళో తెలుసా? ధన్యులనండి. నాతో ఎలాంటి వాళ్ళండి? ధన్యులు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఇక భూమి మీద లేనే లేదు ప్రియుల. కనుక నువ్వు సంతోషించాలి. ఏంటో తెలుసా? చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నావు ప్రభువా. ఆ 5గురిలో నన్ను కూడా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఆ మంత్రి గారి స్థానంలో, ఆ పోలీస్ ఆఫీసర్ స్థానంలో, ఆ వ్యాపారవేత్త స్థానంలో, ఆ జ్ఞానవంతుల స్థానంలో ప్రభువా నేను కూడా హృదయపూర్వకంగా నిన్ను చూడకపోయినా భౌతికంగా ఆత్మీకంగా చూస్తున్నాను ప్రభువా. ఆత్మీయంగా నాకు చెప్పిన సువార్తను బట్టి హృదయపూర్వకంగా రక్షణ పొంది మారు మనసు పొందాను గనక నన్ను ధన్యురాలు అన్నావా, నన్ను ధన్యుడు అన్నావా. ఈ మాట నేను కాపాడుకుంటానయ్యా, ఈ మాట నేను కాపాడుకుంటానయ్యా. ఏంటి మన ధన్యత అనంటే, దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా. ఒక రాజుగారండి ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా వినండి. ఒక రాజుగారు చాలా ప్రేమ కలిగిన వాడంట. ఆయన్ని బాగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. ఆయన బర్త్డే ఇంకో 10 రోజుల్లో రాబోతుందంట, పుట్టినరోజు. అందరూ ఆయన గారికి పెద్ద 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 ఖరీదైన బహుమానాలు ఇవ్వడానికి ప్లాన్లు వేసుకుంటున్నారండి. కానీ ఒక బీద వ్యక్తి తన దగ్గరున్న ఏదో ఇనప మొక్కలో ఏవేవో పనికిరానితో ఏదో చేస్తున్నాడంట. అవి చూసిన వాళ్ళు అందరూ ఎగతాళి చేస్తున్నారు. రే, రాజుగారికి పెద్ద పెద్ద లక్షల కోట్లలో బహుమానాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా, సిద్ధపడుతున్నారు, నువ్వేమో రోడ్డు పక్క నుండి ఈ పనికిరాని ఇనప మొక్కలతో ఏందో చేద్దాం అనుకున్నావు, అసలు నేను రాజుగారి దగ్గరికి రానిస్తాడరా అంటే ఎగతాళి చేయటం మొదలుపెట్టారట. కానీ ఆ వ్యక్తి ఏం పట్టించుకోలేదంట. నా రాజు నన్ను చూడకపోయినా పర్లా, నా పని నేను చూసుకుపోతా అనుకున్నాడండి. పుట్టినరోజు రానే వచ్చింది, అందరు వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. విలువైన బహుమానాలను రాజుగారి చేతుల్లో పెడుతున్నారండి. చివరిగా అందరి చేత నెట్టించుకొని అందరు అయిపోయిన తర్వాత ఈ బీద వ్యక్తట తను తయారు చేసిన దాన్ని ఒక వస్త్రంలో చుట్టి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారి ఎదుటికి రాగాల వస్త్రంలోంచి బయటికి తీసాడట. అదేంటో తెలుసా? పాత ఇనప మొక్కలతో, పాత వాటితో ఒక కిరీటంలాగా చేసాడట. చూస్తానికి అది ఇనప మొక్కల్లాగా ఉన్న ఆ వస్త్రంలోంచి బయటికి తీసాడట. దాని విలువేంటో రాజుగారికి అప్పుడు అర్థమైందండి. ఏంటో తెలుసా? అందరేమో వెండి బంగారాలు ఆటితో వీటితో బహుమానాలు తీసుకొచ్చారు, కానీ ఈ బీద వ్యక్తట ఇనుము పాద్దే మొక్కలే అన్ని అతికిచ్చి కలర్ వేయాలంటే ఎట్లా డబ్బులు లేవని ఆ కలర్ ఏం చేశాడో తెలుసా? తన రక్తాన్నే కలర్గా వేసాడంట. తన బ్లడ్నే ఆ కలర్గా మార్చేసాడట. ఆ రక్తపు రంగు రియల్ రంగుగా కనపడుతుందట. తీసుకొచ్చిన వెండి రంగు, బంగారపు రంగు అందరు తీసుకొచ్చి ఒక ఇదే కనపడుతుంటే ఇది నిజంగా బ్లడ్ కలర్ అని చూసి గమనించి అప్పటికి ఆ పచ్చి వాసన కూడా పోలేదట. రాజుగారు ఆశ్చర్యపడిపోయి ఉన్న ధనాన్ని లక్షల కోట్లు వెచ్చించారు, కానీ ప్రాణాన్ని పెట్టే ఆ బ్లడ్తోనే దీన్ని అలంకరించి కిరీటాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టడానికి వచ్చావు, నీ రక్తము నన్ను అలంకరించడానికి వచ్చావని ఆ బీద వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రకటన చేశాడట. వీళ్ళందరూ బహుమానాల కంటే ఈ బహుమానం నా హృదయాన్ని ఆకట్టుకుంది అన్నాడట. అంటే అందరూ అనుకున్నారట ఇతన్ని అసలు ఎవరు లెక్క చేయరు, అసలు రాజుగారు లెక్క చేయరు అని అంటే రాజుగారట ఇప్పుడు బహుమానాన్ని చూడలేదు, కానీ పైకి కనపడేదాన్ని చూడలేదు, కానీ కనపడని అతని ప్రేమ, కనపడని అతని ప్రాణం, రక్తం లోపల ఉంటుంది ప్రియుల. ఆ రక్తాన్ని ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు పెయింట్ వేస్తాడో గుర్తుబట్టి నువ్వు ఇచ్చిన బహుమానానికి నేను ఇచ్చేది ఏంటో తెలుసా? నువ్వు ఉంటున్న రోడ్డు పక్కన ఇల్లు కాదురబ్బా, నీకు మంచి భవనం, రాజభవనం నా ప్రాంగణంలో కట్టిస్తున్నానంటే ఆ పేద వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసి తన భార్య 2 పిల్లలను కూడా తీసుకొచ్చి అయ్యా వీళ్ళు కూడా ఇక్కడ ఉంటారయ్యా అన్నాడంట.
రాజుగారు అన్నారట, అసలు నీ కుటుంబం ఉండటానికేరా నేను ఇక్కడ నీకు ఈ భవంతి ఇచ్చింది, నువ్వు నా హృదయాన్నే గెలిచావు. అందరేమో పైదాన్ని చూశారు, కానీ నేనేమో లోపల నీ బ్లడ్తో నాకు చూపిన ప్రేమ చూపించావు కనుక చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక. ఆ బీద వ్యక్తి నజరుడని యేసు ప్రభు వారికి సాదృశ్యం అండి. నీకోసం నా కోసం ఆయన చూడనల్లని వానిగా మార్చబడి నీకు నాకు ఏమిచ్చాడో తెలుసా? ఆయన రక్తాన్నే ఇచ్చాడండి. ఆ రక్తం ద్వారానే తండ్రిని మనల్ని బట్టి గణపరచడానికి వస్తే, ఇప్పుడు ఆ తండ్రి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిస్తే యేసు ప్రభు వారు అక్కడ ఉండాలి. ఆయన అంటాడు, అయ్యా నా వలన రక్షణ పొందిన వీళ్ళు కూడా ఉంటారు అయ్యా అక్కడికి వచ్చి, బాప్టిజం పొందిన వీళ్ళు కూడా అక్కడ ఉంటారయ్యా, వాళ్ళు ఉండటం కోసమే రా అనంటే యేసుప్రభు ఇప్పుడు మరలా మన కొరకు రానయ్య ఉన్నారు. ఎలాంటి వారికి ప్రత్యేకంగా రాబోతున్నాడో తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారికి మొదటి స్థానం ఉంటుంది. ప్రియులరా, నా జీవితాంతం ప్రభువా ఈ స్థితిని నేను కాపాడుకుందునుగాక. లోకానుసార వస్తువుల పరంగా లేకపోతే ఏదో ఒకటి నువ్వు చూసేసే నేను చూడొద్దంట్లా, కానీ దేవుని దగ్గర దయచేసి చూడక నమ్మి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. ఇంకో సంగతి చెప్పనా అండి, నా కొరకు రక్తం కార్చడానికి నా శ్రమలు, నా పాపాలు, నా అతిక్రమాలు, నీ పాపాలు నీ అతిక్రమాలు అన్నీ తీసివేయడానికి దేవుడు నిన్ను చూస్తే, దేవుడు నన్ను కూడా కనిపెట్టి చూస్తే అసలు నిన్ను క్షమించొచ్చా, నన్ను క్షమించొచ్చా ఆయన పరీక్ష పెట్టి చూస్తే నిజంగా మనం క్షమించబడతామండి? క్షమించబడం. కానీ ఆయన మనల్ని చూడకుండానే ఏం గార్చాడు? మన కోసం రక్తాన్ని గార్చాడు. చప్పట్లు కొట్టరా మరొకసారి బిగ్గరగా. ఆయన మనల్ని చూడకుండానే, మన సంగతి అంతా తెలుసు ఆయనకి, తెలిసే ఆయన చూడకుండానే 39 కొరడా దెబ్బలు భరించి నీ కొరకు నా కొరకు ఆయన సమాధిలోనికి వెళ్ళి ఆయన తిరిగి లేచి అంటాడు, తోమా నువ్వు నా గాయాల్లో ఏలు బిట్టు చూస్తే కానీ నమ్మవా? అలాగైతే చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారిదాన్ని నేను అలాగే నిన్ను నమ్మినయ్యా, నీ రాకడ వరకు నేను కాపాడుకుంటానయ్యా అంటూ తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్. తల్ల ఉంచండి.